హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నాకు కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటే ప్రెస్ చేయండి. అలాగే బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. ఆల్ ఇన్ ఆప్షన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. దీనివల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి. సో మిస్ అవ్వకుండా వీడియోస్ అన్ని చూసేయచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి పాల పులావ్ అండి. లాస్ట్ మన వీడియోలోని కొబ్బరి పాలతో చికెన్ ఎలా చేయాలో చూసాం కదా. సో ఇప్పుడు కొబ్బరి పాలతో పులావ్ చేసేద్దాం ఈరోజు. నేనైతే ఇది కుక్కర్లో చేస్తున్నాను ఫ్రెండ్స్. నార్మల్గా అయితే మీరు నాన్ స్టిక్ కుక్కర్ ఉంటే తీసుకోండి, ఇంకా చాలా బాగా వస్తుంది. నా దగ్గర నార్మల్ స్టీల్ కుక్కర్ ఉంది, దీంట్లోనే చేస్తున్నాను. నార్మల్గా కూడా మీరు ప్యాన్లో కూడా చేసేసుకోవచ్చు, బట్ నేనైతే కుక్కర్లో చేస్తున్నానండి. సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్నాను, తర్వాత కొంచెం బటర్ వేసుకున్నాను. బటర్ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ నచ్చేవాళ్ళు. సో ఇందులో మసాలా సామాన్ అంతా వేస్తున్నాను. బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, కొంచెం అనాస పువ్వు. సో వీటితో పాటు కొంచెం షాజీరా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలాలు బాగా ఫ్రై అయ్యి మంచి ఫ్లేవర్ వస్తున్న టైంలో మనం ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసేసుకుందాము. నేను ఇక్కడ 4 to 5 గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ కూడా పొడవుగా స్లైసెస్కి కట్ చేసి వేసుకోండి. బిర్యానీలోకి ఎప్పుడు కూడా బాగుంటుంది, చిన్న చిన్న పీసెస్ బాగోదు. సో ఒక ఆనియన్ కూడా వేసేసి బాగా వేయించాను. ఆనియన్ కూడా వేగింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. 2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. సో ఇది పచ్చివాసన పోయే వరకు కూడా బాగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, బాగా పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక 1 అవర్ ముందుగానే బాస్మతి రైస్ అయితే సోక్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అది వచ్చేసి రైస్ డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను. బట్ ఇప్పుడు రైస్ మధ్యలో నుంచి కలపకండి. సో ఇలా కింద నుంచి కలుపుతూ మిక్స్ చేయండి బాగా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని రైస్కి బాగా పట్టేదాకా పెట్టుకొని ఇప్పుడు నేను డైరెక్ట్గా కొబ్బరి పాలను కొలిచి వేసుకుంటున్నాను. నేను ఆ కప్తో వచ్చేసి 2.5 వేసుకున్నాను ఫ్రెండ్స్ రైస్. సో 5 గ్లాసెస్ వేసుకోవాలి కదా, నేను ఇక్కడ 3.5 మాత్రమే కొబ్బరి పాలు వేసుకుంటున్నాను. ఇంకా నేను కంప్లీట్గా కొబ్బరి పాలు మాత్రమే వేసుకున్నాను, వాటర్ యాడ్ చేయలేదు. ఇవి చిక్కగా ఫస్ట్ టైం తీసిన మిల్క్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. రైస్కి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. చూస్తున్నారు కదా, నేను కొబ్బరి పాలు వేసిన వెంటనే క్యాప్ పెట్టలేదు ఫ్రెండ్స్. కొంచెం పలుకుంది అనేంత వరకు కూడా నార్మల్గానే ఉడికించుకొని మన తర్వాత క్యాప్ పెడదాము. దీనివల్ల కొబ్బరి పాలు అనేవి నార్మల్గా కింద అతుక్కుంటూ ఉంటాయి, బట్ దీనివల్ల అలా అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుంది. నేను 2 విజిల్స్ ఉంచాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. చూస్తున్నారు కదా, ఒక్కసారి అంతా బాగా మిక్స్ చేసుకొని చూద్దాము ఎలా వచ్చిందనేది. సో ఓకే, అంతా పొడి పొడిగా బాగానే వచ్చింది. సో కాసేపు కొంచెం తడిగా అయితే అనిపిస్తుంది, ఎందుకంటే కొబ్బరి పాలు అనేవి నురుగులా వస్తుంది ఫ్రెండ్స్ రైస్ పైన. సో అదంతా కూడా నార్మల్గా ఆరే వరకు కూడా డ్రై అయిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. సో మన కొబ్బరి పాల పులావ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా పొడి పొడిగా వచ్చింది. కొంచెం సేపు మనం ఆరనిస్తే రైస్ అనేది విడివిడిగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. సో చూస్తున్నారు కదా, నేను ఇలా సర్వ్ చేసేసుకున్నాను. దీనికి అలాగే వెజిటేబుల్ కర్రీ కానీ, చికెన్ కర్రీ కానీ ఏదైనా బెస్ట్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. ఉట్టిదే కూడా తినాలనిపిస్తుంది, మనకి కొబ్బరి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది కదా. ఉత్తి రైతాతో కూడా మనం సర్వ్ చేసుకొని తినేయచ్చు, అంత బాగుంటుంది టేస్ట్. ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీడియో షేర్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారా అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, స్టే హోమ్, స్టే సేఫ్.